మిత్రులందరికీ నమస్కారం, శుభోదయం, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. ఈరోజు అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా ఆత్మీయులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అసలు ఈ అక్షయ తృతీయ అంటే ఏంటి, అసలు దీని యొక్క విశేషతలు ఏంటి అంటే, చాలామందికి ఏంటంటే అక్షయ తృతీయ వచ్చిందంటే బంగారం కొనాలి, ఈరోజు బంగారం కొనాలి, బంగారం కొంటే చాలా మంచిది అనేటువంటి అభిప్రాయం ఒక స్థిరపడిపోయింది. అసలు ఎందుకు, అసలు నిజంగా శాస్త్రాలలో బంగారం కొనాలని ఉందా అంటే బంగారం కొనాలని ఏం లేదు ఎక్కడ కూడా. ఈరోజు చేయవలసినటువంటి కార్యక్రమాలు చాలా ఉంటాయి. అదేవిధంగా ఈరోజు ఎన్నో రకాలటువంటి విశేషతలు ఉన్నాయి. ఆ విశేషతలను ఒకసారి నెమరు వేసుకుందాం. అయితే ముందు అక్షయ పాత్ర అంటే ఏందనేటువంటిది, అక్షయము తృతీయ అంటే తృతీయ అనేటువంటిది తిథి, అక్షయం అంటే క్షయము కానటువంటిది అంటే తరిగిపోనటువంటిది. ఈ అక్షయ పాత్ర మహాభారతంలో మనకు వినిపిస్తుంది. మహాభారతంలో ఈ పంచపాండవులు అంటే కురు పాండవుల కథ మనం మహాభారతం చదివినప్పుడు ఈ అక్షయ పాత్ర యొక్క ప్రాధాన్యత మనకు గుర్తుకొస్తుంది. అంటే పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు సూర్య భగవానుడు ఈ పాండవులు భోజనం చేయడానికి అక్షయ పాత్ర ఇవ్వడం జరిగింది. ఆ అక్షయ పాత్రతోటి పంచపాండవులే భోజనం చేయకుండా అందరి ఆకలి తీర్చేటువంటి వాళ్ళు. కాబట్టి ఈరోజు అందరికీ కూడా అందరి దాహం తీర్చడము, చల్లని నీరు ఇచ్చి అదేవిధంగా అందరి ఆకలిని తీర్చడం అనేటువంటిది, లేదా దాన ధర్మాలు చేయడము, లేక గోసేవ చేయడము, గోపూజ చేయడము. ఒకవేళ బంగారం కొన్నట్టయితే ఆ బంగారాన్ని ముందుగా గోవును అలంకరించి మరి ఆ బంగారాన్ని తీసుకోవడం అనేటువంటిది, అదేవిధంగా వస్త్రదానం చేయడము, ఇది అనేటువంటిది అప్పటి నుంచి ప్రారంభమైందని మనకు ఇతిహాసాలు పురాణాల ద్వారా తెలుస్తుంది. అయితే ఈ అక్షయ పాత్ర సూర్య భగవానుడు ఇచ్చినప్పుడు పాండవులు ఇతరులకు భోజనము, అతిథి సత్కారము, అందరికీ భోజనాలు చేసేవారు. ఎంతమంది కన్నా భోజనం అనేటువంటి సమకూరుస్తుంది అక్షయ పాత్ర అది. అయితే చివరికి పంచపాండవులు తిన్న తర్వాత, చివరికి ద్రౌపది తిన్న తర్వాత ఆ అక్షయ పాత్ర ఆ రోజుకు మరి ఇక ఎవరు తినాల్సినటువంటి అవకాశం రాదు. ఇక చివరికి ద్రౌపది తింటుందన్నట్టు. ఇది అక్షయ పాత్ర యొక్క కథ. అయితే ఈ అక్షయ తృతీయ గురించి ఇంకొక విశేషం ఏంటంటే, అది ఈరోజు అంటే ఏదైనా శుభకార్యానికి మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక ముహూర్తము చూస్తాము. కానీ ఈ అక్షయ తృతీయ నాడు ఎలాంటి ముహూర్తం చూడాల్సిన అవసరం లేదు. అమృత గడియలు మొత్తం దినమంతా కూడా అక్షయ తృతీయ రోజు అంతా కూడా అమృత గడియలే ఉంటాయి. కాబట్టి ఈ అక్షయ తృతీయ విశేషత అంత ప్రాధాన్యతమైనటువంటిది. అదేవిధంగా ఈరోజు విశేషాలు ఏంటి అన్నప్పుడు ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. తొందరగా తెలుసుకుందాం. ఈరోజు మరి సింహాచల నరసింహస్వామికి చందనోత్సవం కూడా జరుగుతుంది. ఎందుకంటే అక్కడ నిజరూప దర్శనం, నరసింహస్వామి నిజరూప దర్శనం మనము చూడవచ్చు. అదేవిధంగా పరశురామ జయంతి, శ్రీ మహావిష్ణువు యొక్క మరి అవతారమైనటువంటి పరశురామ జయంతి కూడా ఇదే రోజు. అదేవిధంగా సంఘ సంస్కృత అయినటువంటి బసవేశ్వరుని యొక్క జయంతి కూడా ఇదే రోజు. అట్లాగే దివి నుంచి భువికి దిగివచ్చినటువంటి అంటే పవిత్రమైనటువంటి గంగానది, గంగామాత దివి నుంచి భువికి దిగివచ్చినటువంటి భగీరథుడు, మనం తెలుసు భగీరథుడు ఆ యొక్క దివి నుంచి భువికి గంగానదిని రప్పించినటువంటి రోజు కూడా ఈ పవిత్రమైనటువంటి అక్షయ తృతీయ రోజే. అదేవిధంగా శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైనటువంటి కుచేలుణ్ణి మరి కలిసినటువంటి చాలా సంవత్సరాల తర్వాత కలిసినటువంటి రోజు. వాస్తవంగా ఈరోజు మరి నిజమైనటువంటి ఫ్రెండ్స్ అయినటువంటి కుచేలుడు కృష్ణుడు వాళ్ళ పేరిట ఈరోజు ఫ్రెండ్షిప్ డే అనేటువంటిది జరగాలి. అదేవిధంగా వ్యాస మహర్షి మహాభారతాన్ని మరి రాసినటువంటి అంటే మొదలుపెట్టినటువంటి వినాయకుడి సహాయంతో మరి మొదలుపెట్టినటువంటి రోజు కూడా ఈ యొక్క అక్షయ తృతీయనే. అలాగే శివుని ప్రార్థించి కుబేరుడు మరి శ్రీ మహాలక్ష్మి యొక్క సంపదలన్నిటికీ కూడా సంరక్షకుడిగా మరి నియమించబడ్డటువంటి రోజు కూడా ఇదే. అట్లాగే ఆదిశంకరుడు తెలుసు మనకు. ఆదిశంకరుడు మరి రోజు భిక్షమెత్తేవాడు, భిక్షమెత్తినటువంటి ఆహారాన్ని భుజించేవాడు. అయితే ఒకసారి ఒక పేదరాల ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఏమీ లేదు, చివరి ఒక ఉసిరికాయ మాత్రం ఉంది. ఆ ఉసిరికాయ తెచ్చి శంకరుడికి సమర్పిస్తుంది. ఆ పేదరికాన్ని మరి కఠికమైనటువంటి పేదరికాన్ని చూసి శంకరుడు హృదయం ద్రవించి కనకదార స్తోత్రాన్ని పఠించడం జరుగుతుంది. వెంటనే ఆ స్తోత్ర పఠనం కాగానే వెంటనే ఆ అమ్మకు లక్ష్మీదేవి అనుగ్రహంతో బంగారు కనకవర్షం కురుస్తుందన్నట్టు.
ఆ విధంగా కనకవర్షము కురిపించినటువంటి రోజు కూడా ఇదే. అదేవిధంగా మహాభారతంలో ద్రౌపదిని శ్రీకృష్ణుడు మరి దుశ్శాసనుని బారి నుంచి మరి వస్త్రాపహరణ చేస్తున్నప్పుడు ఆ వస్త్రాలు ఇచ్చి ద్రౌపది యొక్క మానాన్ని కాపాడినటువంటి రోజు కూడా ఇదే. అదేవిధంగా పూరి జగన్నాథ రథయాత్ర అంటే పూరి లోపల ఈరోజే రాబోయే మరి రథయాత్రకు మరి రథ నిర్మాణం అనేటువంటిది ప్రారంభమైనటువంటి రోజు కూడా ఇదే. శ్రీ మహావిష్ణువు ఆ యొక్క అమ్మవారిని లక్ష్మీదేవిని మరి వివాహము చేసుకున్నటువంటి రోజు కూడా ఇదే అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి అమ్మవారిని ఈరోజు అలంకరణ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా మనము బంగారం కొనడం అనేటువంటిదే కాదు, ఇంకా చాలా రకాల విశేషాల సమాహారము ఈ అక్షయ తృతీయ అని మనకు తెలుస్తుంది. ఈరోజు ఒక చిన్న దానమైన చేసి పేదవాళ్ళ ఆకలి తీర్చి దాహం తీర్చడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దామని తెలుపుతూ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.